అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వంకాయ పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను. ఈ వంకాయని కాల్చి అప్పుడు పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది. 2 వంకాయల్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను కాల్చుకున్నాను. ఈ కాల్చుకునేటప్పుడు దగ్గరుండి కాల్చుకుంటే బాగుంటుంది. పెట్టేసి వెళ్ళిపోయామంటే మనం తొందరగా మాడిపోతుంది. అలా కాకుండా కొంచెం ఓపికగా దగ్గరుండి కాల్చుకుంటే బాగుంటుంది. ఈ వంకాయ పెరుగు పచ్చడి చేసినప్పుడు కొంచెం స్టవ్ చుట్టూరా నల్లగా మసిగా అవుతుంది. అయినా కూడా ఓపికగా కాల్చుకునే చేసుకోండి. వంకాయ కాలిన తర్వాత పైన నల్లటి తొక్కంతా తీసేసి ఒకసారి ఒక ఫోర్క్ తోటి వంకాయ గుజ్జు అంతటిని ఫోర్క్ తోటి బాగా ఇలా మెదిపేయండి. సో మెత్తటి గుజ్జుగా తయారవుతుంది అనమాట. గ్రైండర్లో మాత్రం వేయకూడదు, జస్ట్ ఇలా ఫోర్క్తోనే బాగా గుజ్జులో చేయండి. ఈ వంకాయల్ని కాల్చి మళ్ళీ ఆ తొక్కంతా తీసి చేతులకి మసయ్యి ఇంత పని చేయలేము అనుకునేవాళ్ళు, అంత టైం లేదు అనుకునేవాళ్ళు దీన్ని కుక్కర్లో పెట్టుకుని కూడా ఉడకపెట్టుకోవచ్చు, లేదా ముక్కలు తరిగి కొద్దిగా నూనె వేసి మూకుడులో ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ కాంప్రమైజ్ అవ్వము, మాకు ఆ టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా కాల్చి చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయ గుజ్జు అంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ ఒక బౌల్లో నేను ఆల్రెడీ కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు ఈ వంకాయ గుజ్జు అంతటిని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను. మీకు ఇంకా బాగా కారం కావాలనుకుంటే ఇంకో 2 వేసుకోవచ్చు. పెద్ద పెద్ద ముక్కలు తరిగి వేస్తే ఎవరి పంటి కిందనైనా పడింది అనుకోండి, నవలేటప్పుడు ఇబ్బంది పడతారు. సో బాగా సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి. వంకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఉప్పు కూడా దీంట్లో ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను సుమారుగా 2 కప్పులు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగుని ముందుగానే కొంచెం గిలక్ కొట్టి ఉంచుకున్నాను నేను. ఇప్పుడు ఈ గుజ్జంతా పెరుగులో బాగా కలిసేలాగా కలిపేయండి. అవసరం అనుకుంటే ఇంకొంచెం పెరుగు పోసుకోండి. అంతా బాగా కలిసాక ఈ బౌల్ని ఒకసారి పక్కన ఉంచేయండి. ఈలోగా మనం పెరుగు పచ్చడికి పోపు వేయించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. నూనె వేడెక్కాక ఈ నూనెలోకి 1/8 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 3 ఎండుమిరపకాయలని సన్నగా ముక్కలు తుంచేవి, ఆ తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి ఒకసారి బాగా వేయించేయండి. ఇప్పుడు ఈ పోపులోనే కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపి ఈ పోపును తీసుకువెళ్ళి మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగు పచ్చడిలో వేసేయండి. ఈ పోపు అంతా పెరుగు పచ్చడిలోకి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేయండి. ఈ పెరుగు పచ్చడి అన్నంలోకి, చపాతీల్లోకి, పరాటాల్లోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం రైస్ వెరైటీలు చేసుకుంటాం కదా, ఆ ఏ రైస్ వెరైటీలోకైనా కూడా ఈ వంకాయ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. రైస్ వెరైటీలు నా ఛానల్లో చాలా ఉన్నాయి. నా ఇంగ్లీష్ ఛానల్ శశిరేఖాస్ కిచెన్లో కూడా చాలా రైస్ వెరైటీలు ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. మీకు నచ్చినవి చేసుకుని దాంతోపాటు ఈ పెరుగు పచ్చడిని చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ విజిట్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం మరొక మంచి వీడియోలో.